ఓకే. ఇక్కడ ఏంటండి ఈజ్ ఏఎల్ నమ్మండి. ఓకేనా. ఇదేంటండి మీకు ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ అవునా కాదా అని చెప్తుందండి. ఆల్ఫా న్యూమరిక్ అవుతేనే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ట్రూ అండి. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ కాకుండా వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అండి. ఈజ్ ఆల్ఫా నమ్. తర్వాత నాకు ఓన్లీ ఆల్ఫాబెట్సే తీసుకోవాలి. ఓకే అండి, ఓన్లీ ఆల్ఫాబెట్సే తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, సంథింగ్ ఏబిసి. ఎక్స్ డాటా ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆల్ఫా. ఓకే అండి, ట్రూ. ఒకవేళ చూడండి ఇక్కడ ఏమంటున్నామండి, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఈజ్ ఆల్ఫా అంటున్నా. ఓకే అండి, ఏమైందండి, ఫాల్స్. ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే తీసుకుంటుందండి, న్యూమరిక్స్ కూడా తీసుకోదు. ఇక్కడ ఏమున్నాయండి, న్యూమరిక్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానండి, ఈజ్ ఆల్ఫా ఆల్ఫా అంటున్నానండి. ఓకే అండి, ఫాల్స్ అండి. ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఇలా చేస్తుందండి. అప్పర్ కేస్ అయినా సరే, లోవర్ కేస్ అయినా సరే నో ప్రాబ్లం. అప్పర్ కేస్ అయినా సరే, లోయర్ కేస్ అయినా సరే నో ప్రాబ్లం అండి. తర్వాత ఈజ్ ASCII రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ASCII. సో ASCII క్యారెక్టర్స్ చూడండి, జనరల్ గా మనకి ఏంటండి, ఐడిఎల్ఈ ఒకసారి ఓపెన్ చేస్తే, గో టు ఐడిఎల్ఈ. ఓకేనండి, ఇక్కడ మనం ఏంటండి, నార్మల్గా సిహెచ్ఆర్ ఆఫ్ సంథింగ్, ఓకేనండి 3 4 సంథింగ్ ఇలా అన్నానండి. ఓకేనా. మీకు ఏమైందండి, సంథింగ్ ఏదో క్యారెక్టర్ వచ్చిందండి. ఓకేనండి. సో తర్వాత ఇక్కడ నేను ఏమంటున్నానండి, సంథింగ్ 30 సంథింగ్ ఇలా అన్నానండి. సంథింగ్ క్యారెక్టర్ ఏదో వచ్చిందండి. ఓకే అండి, సంథింగ్ మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, ఓకేనా, సంథింగ్. ఓకే, తెలుగు ఏమొచ్చిందండి, చా వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇది యాస్కీ క్యారెక్టర్ కాదండి. ఓకేనా, యాస్కీ క్యారెక్టర్ కాదు. ఓకే అండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ క్యారెక్టర్ని మనం స్ట్రింగ్లో తీసుకుంటే, ఓకేనా, ఇది స్ట్రింగ్ అండి. స్ట్రింగ్లో ఏదైనా తీసుకోవచ్చు కదండి. స్ట్రింగ్లో తీసుకుంటే ఇప్పుడు సంథింగ్ మనం ఏమంటున్నాం అండి, ఇలా అన్నాం. ఎక్స్ అంటే మనకి ఏమొస్తుందండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ డాటా, ఓకేనండి, ఎక్స్ డాటా మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ యాస్కీ అంటున్నాం అండి. ఏ, ఓకేనా, ఎస్సి ఈజ్ యాస్కీ, ఈజ్ ఓకే అండి యాస్కీ. సో ఓకే అండి, ఈజ్ ASCII యాస్కీ. ఓకేనండి. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అండి. అది యాస్కీ క్యారెక్టర్ కాదండి, యూనికోడ్ క్యారెక్టర్. ఓకే అండి, యాస్కీలో మనకి ఏంటండి 256 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కాకుండా మనం ఏంటండి రిమైనింగ్ ఏమైనా క్యారెక్టర్స్ ఇచ్చాం అనుకుందాం. ఓకే అండి, సో ఫాల్స్ వస్తుందండి. నేను ఇక్కడే ఎందుకు చూపిస్తున్నానండి, ఓకే అండి, మనకి ఐడిఎల్ఈలో ఏంటంటే, ఓకేనా, యూనికోడ్ క్యారెక్టర్స్ అనేవి ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ చూడండి, ఇదే దాన్ని మనం ఏమంటున్నామండి, పైథాన్ ఇంటర్ప్రెటర్లో మనం రన్ చేసాం అనుకుందాం. ఓకే అండి, కాపీ దిస్. ఓకే అండి, సో మనకి ఏంటండి క్యారెక్టర్ ఇలా వచ్చింది. ఆ క్యారెక్టర్ మనకి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ సపోర్ట్ చేయవు. ఓకేనా, ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ లో, ఈ కన్సోల్లో చేయవు. సో ఐడిఎల్ఏలో ఏంటంటే సపోర్ట్ చేస్తాయండి, కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, కాబట్టి ఏమొస్తుంది, మనకి ఫాల్స్ వస్తుందండి. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, సిహెచ్ఆర్ ఆఫ్ సంథింగ్, ఓకే అండి, సో 255 సంథింగ్ ఇది ఉందండి. ఓకే అండి, సంథింగ్ ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం, ఇలా అన్నామండి. సో ఎక్స్ డాటా యాస్కీ. ఓకే అండి, ఓకే సారీ, ఓకే అండి 128 120 127. ఓకే అండి, ఎక్స్ డాటా యాస్కీ ట్రూ. ఓకేనా, 0 to 127 మాత్రమేనండి. ఓకేనా, లేదు. ఓకే అండి, సో ఇక్కడ చూడండి,
మైనస్ 128. ఓకే ఓకే, ఇక్కడ మనకి ఏంటండి క్యారెక్టర్స్ తీసుకోదు కదా, మైనస్ వాల్యూ, నాట్ రేంజ్. ఓకేనా. ఓకే, 0 to 127 వరకు మాత్రమేనండి. ఆ క్యారెక్టర్స్ మాత్రమే మీరు యాస్కీ కింద తీసుకుంటుందండి, రిమైనింగ్ అన్ని కూడా ఫాల్స్ కింద వస్తుందండి. సో తీసేయండి. సో తర్వాత ఈజ్ డెసిమల్. ఒకవేళ మనకి ఏంటండి మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ అనేది డెసిమల్ స్ట్రింగ్ అయితే, ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానండి, ఎక్స్ ఈక్వల్ టు ఓకేనా సంథింగ్ ఇలా అన్నానండి. సో ఎక్స్ డాటా ఈజ్ డెసిమల్. ఓకే అండి, సో ట్రూ. ఒకవేళ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఇలా అన్నానండి, ఓకే అండి, ఈజ్ డెసిమల్, ఫాల్స్. మనకు చూడండి ఇంటీజర్ రూపంలో ఉన్న స్ట్రింగ్ని ఓకేనా ఇంట్లోకి మార్చుకోవచ్చు అండి. అలాగే ఇంటీజర్ సంథింగ్ స్ట్రింగ్ని ఇంట్లోకి మార్చాలంటే మనకి ఏముంటుందండి, ఒకవేళ ఎర్రర్ వస్తే బేస్ 10 వాల్యూ కాదు, నేను ఇంటీజర్లోకి మార్చలేకపోతున్నా ఉంటుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆఫ్ నేను ఏమంటాను, టైప్ కన్వర్షన్ మనం ఏమన్నాం అండి ఇలా అంటే, సో అది ఇంటీజర్ రూపంలో ఉన్న స్ట్రింగ్ ఇంట్లోకి మారుస్తుందండి. ఓకేనా. సంథింగ్ ఇక్కడ ఏంటంటే ఇలా అన్నాను అనుకోండి, ఇన్వాలిడ్ సంథింగ్ బేస్ 10. ఓకే అండి, సో ఓన్లీ డెసిమల్ వాల్యూస్ని మనం మారుస్తుందండి. ఒకవేళ అటువంటి వాటిని అది డెసిమల్ అయితే, ఓకేనా, ఒకవేళ అది డెసిమల్ అయితేనే మార్చండి. ఎలాగండి, ఇంటీజర్లోకి లైక్ దిస్. అలాగే మనకి ఏంటండి, మన దగ్గర స్ట్రింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటంటే ఒక స్ట్రింగ్ ఉంది, కంట్రోల్ ఓ. సో మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి. ఫర్ ఐ ఇన్ ఓకేనా స్ట్రింగ్ అంటున్నానండి, జావా 1 2 3. ఓకే, సో ఇఫ్ ఐ డాటా ఈజ్ డిజిట్, ఒకవేళ ఐలో వచ్చే క్యారెక్టర్ డిజిట్ అయితేనే నేను ఏమంటున్నానండి, ప్రింట్ ఐ అంటున్నానండి, ప్రింట్ ఐ అంటున్నానండి, కామా ఈఎండి ఈక్వల్ టు ఓకేనా ఇలా అంటున్నానండి. ఓకే అండి, తర్వాత ఎల్స్ రాయట్లేదండి ఇంకా. ఓకే అండి, సో దట్స్ ఇట్. నాకేంటండి ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో డిజిట్స్ అయితేనే నాకు ప్రింట్ చెయ్యి, లేతే డిజిట్స్ వద్దనుకోండి తీసేయి. ఓకేనా, డిజిట్స్ అయితేనే ప్రింట్ చెయ్యి. ఓకే అండి, సో ఒకసారి ఓకే అండి పీవై, సో టెస్ట్ డాట్ పీవై మనకేంటండి ఓన్లీ డిజిట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే అండి, సో అది. సో అంటే ఏంటండి, మనకి ఒకవేళ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చెయ్యి. ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సి ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం అండి. సో మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ సి ఈక్వల్ టు 0 అంటున్నాం అండి. ఒకవేళ డిజిట్ అయితే మనం ఏమంటున్నాం అండి, కౌంట్ చేయమంటున్నాం అండి. ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, సో సి అంటున్నాం అండి. ఓకేనా, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సంథింగ్. ఓకేనా, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం అండి, మనకి అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం రాసుకుంటాం అండి, లేదా అప్లై చేస్తాం మెథడ్స్ని. కౌంట్ అవుట్ డిజిట్స్ ఏంటంటే 3. ఓకేనండి, సో అది. సో ఇక్కడ మనకి ఏంటండి, మనం లూప్ అయిపోయిన తర్వాత మరి బయటకు వచ్చినప్పుడు మనకి ఏంటండి ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి కదా. లూప్ అయిపోయిన తర్వాత ఓకే అండి ఒక ప్రింట్ రాయాలి కదండి, లైక్ దిస్. డిజిట్ అయితేనే, ఒకవేళ డిజిట్ కాకపోతే ఓకేనండి ఎల్స్ పార్ట్కి వెళ్తుందండి. ఇలా మనం ఏంటండి ఆ మెథడ్ అప్లై చేయొచ్చండి, ఈజ్ డిజిట్. తర్వాత ఈజ్ ఐడెంటిఫైయర్. జనరల్ గా మనకి ఏంటండి ఒకనా పైథాన్ లో ఒకనా ఐడెంటిఫై రూల్స్ ఏంటండి, మనకి ఏంటండి పైథాన్ లో ఐడెంటిఫై రూల్స్ ఏంటండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, స్టార్టింగ్ డిజిట్ ఉండకూడదు. ఓకే అండి, సో ఆల్ఫా న్యూమరిక్స్ ఏవైనా తీసుకోవచ్చు అండి, ఏబిసి ఓకే అండి, ఆల్ఫా న్యూమరిక్స్ ఏవైనా తీసుకోవచ్చు అండి. స్పెషల్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ మాత్రం తీసుకోవాలి, ఇంక వేరే ఏమి తీసుకోకూడదు.
ఓకే అండి. సో తర్వాత ఏమంటున్నానండి ఇక్కడ నేను ప్రింట్ ఎక్స్ డాటా ఈజ్ ఒకనా ఈజ్ ఐడెంటిఫైయర్. అంటే ఈ విధంగా ఏదైనా ఒకనా స్ట్రింగ్ని ఎంటర్ చేయాల్సి వస్తే, ఓకేనా, ఈ రూల్స్ ఫాలో అవుతూ మీరు ఏదైనా స్ట్రింగ్ని ఎంటర్ చేయాల్సి వస్తే, ఆ స్ట్రింగ్ని మీరు చెక్ చేయాల్సి వస్తే, ఓకేనా, ఇది అప్లై చేస్తామండి. ఎక్స్ డాట్ ఈజ్ ఐడెంటిఫైయర్. ఓకేనండి. సో ట్రూ. సో ఒకవేళ మనం ఏమంటున్నామండి ఇక్కడ, ఓకే అండి, వేరే స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నానండి. ఓకే అండి, ఫాల్స్. తర్వాత నేను ఏమంటున్నానండి ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఉండకూడదు అన్నాం కదండి, స్టార్టింగ్ నెంబర్ పెట్టా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ఏంటండి నెంబర్ పెట్టా. ఓకే అండి, ఫాల్స్. ఓకే అండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది అప్లై అవుతుందో లేదో అప్లై చేయండి. ఇక్కడ చూడండి నేను ఏమంటున్నానండి ఇఫ్. మరి ఇఫ్ అనేది కీవర్డ్ కదా, లోయర్ కేసులో రాశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమైందండి, ట్రూ. సో ఇక్కడ ఇది చెక్ చేయదండి. ఓకేనండి, స్మాల్ ఇఫ్ సంథింగ్ అని చెక్ చేయదండి. ఓకే అండి, ఇఫ్ ఐ మీన్ కీవర్డ్స్ అనేది చెక్ చేయదు ఇక్కడ. జనరల్గా మనకి ఏంటంటే ఇలా రాస్తే ఫాల్స్ రావాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కీవర్డ్. రిజర్వర్డ్స్ ఏంటంటే ఐడెంటిఫైర్స్ కింద రాయకూడదు కదా. బట్ అయినండి చెక్ చేయదండి. ఓకేనా, రిమైనింగ్ అన్ని కూడా చెక్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా చెక్ చేస్తుందండి. సో అంటే ఏంటండి ఇక్కడ నేను ఏమంటున్నాను ఏబిసి. ఓకేనా, ఏబిసి స్పేస్ ఇచ్చానండి. ఓకేనండి, ఫాల్స్. ఓకేనా, అంటే ఈ రూల్స్ ప్రకారం మీరు ఏదైనా స్ట్రింగ్ని ఒకవేళ చెక్ చేయాల్సి వస్తే, ఈ రూల్స్ ప్రకారం మీరు ఏదైనా స్ట్రింగ్ని చెక్ చేయాల్సి వస్తే, సో ఇలా వెళ్తుందండి. తర్వాత ఈజ్ లోవర్ అండ్ ఈజ్ అప్పర్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్ట్రింగ్స్ ఓకే అండి లోవర్ కేసులోనే ఉన్నాయనుకుందాం. ఓకేనా, ఈజ్ లోవర్. ఓకే అండి, సో అన్ని స్ట్రింగ్స్ లోవర్ కేసులో ఉన్నాయా, లేవండి, ఫాల్స్. ఓకే అండి. సో ఇక్కడ చూడండి నేను ఏమంటున్నానండి ఇక్కడ ఇలా తీసుకున్నానండి. ఓకేనండి, ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని కూడా లోవర్ కేసులో ఉన్నాయా లేవా, రిమైనింగ్ తీసేయండి, ఉన్న ఆల్ఫాబెట్స్ లోవర్ కేసులో ఉన్నాయా లేవా. ఓకే. సో తర్వాత ఏంటండి ఈజ్ అప్పర్. అన్ని క్యారెక్టర్స్ అప్పర్ కేసులో ఉన్నాయా లేవా లేదా, ఈజ్ అప్పర్. ఓకే అండి, సో ఇక్కడ ఏంటండి అప్పర్ కేసులో ఉన్నాయా లేవా, ఏబిసి. అప్పర్. సో ఇలా అండి, అన్ని లోవర్ కేసులో ఉంటే ఈజ్ లోవర్ అంటే ట్రూ అండి. ఓకేనా, లైక్ ఏంటంటే మనం ఏంటంటే కేస్ కంపారిజన్ చేసేటప్పుడు చెక్ చేస్తామండి. ఓకేనా, అన్ని లోవర్ కేసులకు మనం తీసుకుంటేనే ట్రూ అండి, లేకపోతే లేదు. అలా ఇక్కడ ఏంటండి న్యూమరిక్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఎ న్యూమరిక్ స్ట్రింగ్, ఫాల్స్ అదర్వైజ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఈజ్ న్యూమరిక్, న్యూమరిక్. ఓకే అండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి సో 1 2 3 అంటున్నానండి. ఓకే అండి, సో ఫస్ట్ ఫాల్స్ అండి, కింద ట్రూ అండి. సరే, తర్వాత ఇక్కడ నేను ఏమంటున్నానండి కాపీ దిస్. ఇక్కడ డెసిమల్ ఐ మీన్ ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చానండి. ఓకేనండి, ఫాల్స్. ఓకే అండి, సో మనకేంటండి న్యూమరిక్స్ మాత్రమే ఉండాలండి. ప్రింటబుల్. ఇక్కడ ప్రింటబుల్కి వెళ్ళేసరికి ఒకసారి మనం ఏంటంటే స్ట్రింగ్ మాడ్యూల్ గురించి మాడ్యూల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయలేదండి. ఒకసారి ఇక్కడ మనం ఏంటంటే py ఇంపోర్ట్ మనం ఏమంటున్నాం అండి స్ట్రింగ్ అంటున్నాం. ఓకే అండి, సో ఇక్కడ ప్రింట్ ఆర్ సంథింగ్ dir ఆఫ్ స్ట్రింగ్ అంటున్నానండి. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింటబుల్ అని ఉందండి. ఓకేనా, సో అంటే ఏంటండి సో ప్రింట్ ఆర్ సంథింగ్ స్ట్రింగ్ డాటా సో ప్రింటబుల్.
అంటే ఏంటండి, ఇవన్నీ కూడా ప్రింటబుల్ క్యారెక్టర్సే. ఇవన్నీ కూడా ప్రింటబుల్ క్యారెక్టర్సేనండి. ఓకేనా. అవి కాకుండా పంక్చువేషన్స్ అండ్ వైట్ స్పేసెస్. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటండి, ప్రింటబులే. ఒకసారి ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఇలా తీసుకున్నాం ఏమని x ఈక్వల్ టు అని చెప్పేసి. ఓకేనా. సో ప్రింట్ x డాటా ఈజ్ ప్రింటబుల్. ఓకే, కంట్రోల్ జెడ్. ఓకేనండి. సో ఫాల్స్ వచ్చిందండి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, మనకి ఏంటండి ట్యాబ్. ఓకేనండి, న్యూ లైన్. ఓకేనా. తర్వాత ఏంటండి క్యారేజ్ రిటర్న్. తర్వాత ఇది ఐ థింక్ బ్యాక్ స్పేస్ అండి ఇది. ఓకేనా. సో ఇవి ప్రింటబుల్ కాదు, ఇవి ప్రింటబుల్ కాదండి. ఓకే అండి. అలాగే పంక్చువేషన్స్ ఉంటాయండి మనకి. ఓకేనా, పంక్చువేషన్స్. స్ట్రింగ్ డాటా సో ఏంటండి, స్పెషల్ క్యారెక్టర్స్ అండి ఇవి. స్పెషల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే అండి. సో ఆక్టా డిజిట్స్ కావాలంటే ఆక్టా డిజిట్స్ వస్తాయి, ఎక్సా డిజిట్స్ కావాలంటే ఎక్సా డిజిట్స్ వస్తాయి, ఓన్లీ డిజిట్స్ కావాలంటే ఓన్లీ డిజిట్స్ వస్తాయి. ఓకే అండి. యాస్కి అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేస్ వస్తాయి, యాస్కి లోవర్ కేస్ అంటే లోవర్ కేస్ వస్తాయి, యాస్కి లెటర్స్ అంటే అప్పర్ కేస్ లోవర్ కేస్ రెండు వస్తాయండి. అంటే స్ట్రింగ్ మాడ్యూల్ని దానికోసం యూజ్ చేస్తామండి. సరే, తీసేయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటండి, ఇంకోటి మనకి ఒక ఫైల్లో డేటా ఉందనుకుందాం. ఫైల్లో ఉన్న క్యారెక్టర్స్ని కౌంట్ చేయండి. ఫైల్లో ఉన్న క్యారెక్టర్స్ని కౌంట్ చేయండి. ఓన్లీ ఓకే అండి, వితౌట్ స్పేసెస్. వితౌట్ స్పేసెస్ అన్నాం అనుకోండి, సో అప్పుడు మనకి ఏంటండి ఈజీ స్పేస్ వాడతామండి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకి ఏంటండి సంథింగ్ జావా స్పేస్ సంథింగ్ ఇలా ఉందండి, నాకు ఇక్కడ ఓన్లీ ఓకేనా, ఓన్లీ ఆల్ఫాబెట్స్ సంథింగ్ స్పేసెస్ తప్పించి మిగతా వాటికి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడమో, లేకపోతే వాటి క్యారెక్టర్నెస్ ఫైండ్ అవుట్ చేయడమో, క్యారెక్టర్ యొక్క కౌంట్ ఫైండ్ అవుట్ చేయడమో చేయాల్సి వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఏంటండి ఈజ్ స్పేస్ అన్నాం అనుకోండి, ఆ స్పేస్ తీసేయాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇఫ్ ఓకేనండి ఈజ్ స్పేస్, మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, ఓకే అండి ఎన్ని స్పేస్లు ఉన్నాయి ఏంటి స్పేస్. ఓకేనా. ఒకవేళ మనం ఏంటండి క్యారెక్టర్ మామూలుగా స్పేస్ తీసేసి, ఓకేనా, స్పేస్ తీసేసి సంథింగ్ స్పేస్ తీసేసి నార్మల్ స్ట్రింగ్ ఐ మీన్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, నాట్ ఈజ్ స్పేస్, నాట్ ఈజ్ స్పేస్. ఓకే అండి. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని జావా 4, ఈజ్ 2 అండి 6. ఇక మనం ఏంటంటే స్పేస్ కాని క్యారెక్టర్స్ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, సారీ ఫైండ్ అవుట్ మీన్స్ కౌంట్ చేయండి అంటే ఇలా చేస్తామండి. ఇక్కడ చూడండి మనం ఏంటండి ఇక్కడ నాట్ అన్నాం అనుకోండి నెగేషనే కదా,
ఓకే అండి. ఈ స్పేస్ అంటే మనకి ఏమొస్తుందండి, స్పేస్ అయితే ట్రూ వస్తుంది. ఒకవేళ అది స్పేస్ కాదనుకోండి ఫాల్స్ వస్తుంది. మనం ఏమంటున్నాం అండి, ఫాల్స్ని మనం ఏమంటున్నాం, నాట్ అంటున్నాం. నాట్ ఫాల్స్ అంటే మనకి ఏమొస్తుందండి, ట్రూ వస్తుంది. కాబట్టి మనకి ఏమొస్తుందని లోపలికి వెళ్తుంది. ఓకేనా. ఇలా మనం ఏంటంటే అక్కడ మనకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు అండి. ఓకే, సరే. ఈజ్ టైటిల్కి వెళ్ళే ముందు టైటిల్ మెథడ్ ఒకటి ఉందండి, టైటిల్. ఓకే అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, జావా ఈజ్ ఏ, ఓకే అండి అని రాసామండి. ప్రింట్ నేను ఏమంటున్నానండి, ఎక్స్ డాట్ టైటిల్ అంటున్నానండి. ఎక్స్ డాట్ టైటిల్ అంటున్నానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైందండి, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది ఈచ్ వర్డ్ ఏమైందండి, అప్పర్ కేస్. ఓకే అండి. ప్రతి ఒక్క వర్డ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏమైందండి, ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఏమైందండి, అప్పర్ కేస్ అండి. ఈజ్ టైటిల్. ఓకే అండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీ యొక్క మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఆ యొక్క ఒక కేసులో ఉంటే, ఓకే అండి, దాన్ని మనం అదేమవుతుందండి, ట్రూ అవుతుందండి, లేకపోతే ఫాల్స్ అవుతుందండి. ఓకే. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఈజ్ టైటిల్, ఈజ్ టైటిల్. ఫస్ట్ ఇది ఫాల్స్ అండి, సెకండ్ ట్రూ అండి. ఫస్ట్ కాక నా ఓల్డ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్ అయి ఉండాలి. అది ఏమవుతుందండి, టైటిల్ కేస్ అవుతుందండి. ఇది ఈజ్ మెథడ్స్ అంటామండి. ఓకే అండి. సో తర్వాత మనకి ఏంటండి, లోవర్ కేస్ అప్పర్ కేస్. సో జనరల్ గా చూడండి, పైథాన్ ఇంటర్ప్రిటర్. ఓకే అండి. ఇక్కడ మనం ఏమంటున్నాం, హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్. ఓకే అండి. ఎస్టిఆర్ లో మనకి ఏంటంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫార్మాట్ పక్కన పెట్టండి. సో ఈజ్ మెథడ్స్ అయినాయి. ఈజ్ లో మనం ఎక్కువ వాడితే ఓకేనా, ఆల్ఫా న్యూమరిక్స్ వాడతామండి. ఓకేనా, లేదా అప్పర్ లోవర్ కేస్ కూడా వాడమండి. సో జాయిన్ పక్కన పెట్టండి. ఇక్కడ లోవర్ అంటే మొత్తం స్ట్రింగ్ ని లోవర్ కేస్ లో మార్చేస్తుందండి. ఓకేనా. లాస్ట్ లో అప్పర్ ఉంటుందండి, మొత్తం స్ట్రింగ్ ని అప్పర్ కేస్ లో మార్చేస్తుందండి. ఎల్ స్ట్రిప్. ఓకే అండి. స్ట్రిప్ మెథడ్, ఎల్ స్ట్రిప్. సో తర్వాత రీప్లేస్. మనం కావాలంటే మనం ఏంటండి, ఓకేనా, స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేయొచ్చు. బట్ అది కొత్తగా ఓకేనండి స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. ఆర్ ఫైండ్ ఆల్రెడీ చూసాం, ఆర్ ఇండెక్స్ ఆల్రెడీ చూసామండి. సో తర్వాత స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, స్ట్రిప్ అండి. ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, స్ట్రిప్. తర్వాత స్ప్లిట్ అండి, పక్కన పెట్టండి. ఓకేనండి. స్టార్ట్స్ విత్ ఆల్రెడీ చూసాం, ఎండ్స్ విత్ ఆల్రెడీ చూసామండి. తర్వాత స్ట్రిప్ అండి. స్ట్రిప్ అంటే ఏమీ లేదండి, ఇన్ కేస్ జావా ఐడియా ఉంటుంటే జావా స్ట్రింగ్స్ లో ట్రిమ్ మెథడ్ ఉంటుందండి. ట్రిమ్ అంటే ఏంటండి, అక్కడ ఫ్రంట్ బ్యాక్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తుందండి. టైటిల్ ఆల్రెడీ చూసామండి, జస్ట్ ఇప్పుడే టైటిల్ చూసాం. సో అప్పర్, లోవర్, అప్పర్. సో ఏమి లేదండి, లోవర్ కేస్ ఏంటంటే మొత్తం స్ట్రింగ్ ని లోవర్ కేస్ లో మార్చేస్తుందండి. రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఇంకో స్ట్రింగ్ వస్తుందండి. అంటే ఒరిజినల్ చూడండి, సో ఇక్కడ చూడండి సెల్ఫ్ పారామీటర్ ఉంది కదండి, అది ప్రెసెంట్ మనం వదిలేసేయండి అని చెప్పన్నామండి. ఎందుకంటే ఓఓపి కాన్సెప్ట్స్ లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ లో మనకి సెల్ఫ్ గురించి వస్తుందండి. ఓకేనా. ఈ సెల్ఫ్ ఒక పారామీటర్ కింద మనం ఇవ్వకూడదు. అంటే సంథింగ్ ఇది పారామీటర్ అనుకుందాం, దానికి వాల్యూ మనం ప్రొవైడ్ చేయకూడదు. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే అవి ఊప్స్ లో ఇన్ కేస్ ఒకవేళ ఇది ఆబ్జెక్ట్ అండి, దేనికండి, స్ట్రింగ్ కి. ఎక్స్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసే మెథడ్స్ ఏంటంటే ఇన్స్టాన్స్ మెథడ్స్. ఇన్స్టాన్స్ మెథడ్స్ మనం ఓన్లీ ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయాలి. ఓకేనా. అది ఇన్స్టాన్స్ మెథడ్ అని చెప్పాలి అంటే పైథాన్ లో ఒక మెథడ్ కి ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ ఉంటుంది.
ఎప్పుడైతే ఫస్ట్ పారామీటర్ కింద సెల్ఫ్ ఉందో దట్ ఈస్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్. ఓన్లీ వీ కెన్ కాల్ బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ద్వారానే మనం కాల్ చేయాలి. ఓకే అండి. సో ఓన్లీ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలండి. సో కాన్సెప్ట్ మనకి ఏంటండి, అది ఊప్స్ లో క్లియర్ గా వస్తుందండి. కాబట్టి సో సెల్ఫ్ గురించి వదిలేసేయండి. ఫస్ట్ పారామీటర్ మనం సెల్ఫ్ ఉంటే దానికి పారామీటర్ మనం పంపించకూడదు. ఓకే అండి, తీసేయండి. సరే, ఇక్కడ ఏమైనా ఏమంటున్నావా అండి? మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, సారీ, ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, జావా అన్నానండి. ఎక్స్ డాటా అప్పర్ అన్నానండి, మొత్తం అప్పర్ కేసులోకి మారుస్తుందండి. ఓకేనా, వై అంటున్నాను. ఓకేనా, ఒరిజినల్ స్ట్రింగ్ మీద మారదండి, ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే అండి, సంథింగ్ ఇట్ రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ స్ట్రింగ్. అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసు, లోవర్ కేస్ అండి. ఇప్పుడు వై అనేది అప్పర్ కేస్ కదా, నేను జెడ్ ఈక్వల్ నేను ఏమంటున్నానండి, వై డాట్ లోవర్ అంటున్నానండి. వై డాట్ సో లోవర్ అంటున్నానండి. సో ఇక్కడ చూడండి, జెడ్ అంటే ఏంటండి, లోవర్ కేసులోకి వచ్చేసింది. మరి వై అంటే అప్పర్ కేస్ అలాగే ఉంటుందండి. ఒరిజినల్ స్ట్రింగ్ మీద అప్డేషన్ జరగదు, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సరే, వాట్ అబౌట్ స్ట్రిప్ అండి. ఇక్కడ నేను ఏంటండి, ఒక స్ట్రింగ్ ఇలా రాస్తున్నాను. ఎలా అండి, సో ఫస్ట్ లో ఒకనా మనం స్పేస్లు ఇచ్చాం, మధ్యలో స్పేస్లు అనేది కామన్ అండి. ఒకనా అంటే ఓడికి సింగిల్ స్పేస్ ఇస్తాం జనరల్ గా అయితే. తర్వాత మనం ఏంటంటే లాస్ట్ లో మళ్ళీ స్పేస్లు ఇచ్చామండి. ఇప్పుడు దీని యొక్క మనం ఒక సీక్వెన్స్ యొక్క లెంగ్త్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్ఈఎన్ ఫంక్షన్ వాడతామని చెప్పుకున్నాం అండి. ఒక సీక్వెన్స్ ఆర్ కలెక్షన్ ఓకేనా యొక్క లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటంటే ఎల్ఈఎన్ వాడతామండి, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా, సో లెంగ్త్, ఓకే అండి, లెంగ్త్, ఓకే అండి, లెంగ్త్ ఎంత అంటే 17. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ ఎక్స్, ఓకే అండి, అంటే y ఈక్వల్ టు ఎక్స్ డాటా స్ట్రిప్ అంటున్నానండి, స్ట్రిప్. ఇప్పుడు y యొక్క లెంగ్త్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఓకే అండి, స్ట్రిప్ రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ రిమూవ్. వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుందండి. ఓకేనా, ముందున్న వెనుకున్న స్ట్రింగ్స్ యొక్క వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయండి, తగ్గిందా? ఓకే అండి, అంటే ముందున్న వైట్ స్పేస్ కౌంట్ చేసుకుంటుంది, లాస్ట్ ఉన్న వైట్ స్పేస్ కౌంట్ చేసుకుంటుంది అండి. సో వాటిని తీసేస్తుందండి. మధ్యలో ఉన్న వైట్ స్పేసెస్ సంబంధం ఉండదు. ఓకేనా, ఇది ఇది ఓకే. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 అండి. ఓకేనా, ఈ 3 అండి 7, 1 2 మొత్తం 9. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందండి, స్ట్రింగ్ యొక్క లెంగ్త్ 9 క్యారెక్టర్స్. స్ట్రింగ్ స్టార్టింగ్ ఓకే అండి ఏదండి, ఇది. బట్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఆల్ఫాబెట్ అని కాదండి, క్యారెక్టర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఆ స్పేస్ కాకుండా ఇక్కడ నుంచి అండి. ఎక్కడ ఎండ్ అయిందండి, ఏ క్యారెక్టర్తో ఎండ్ అయిందని, ఇక్కడతో. ఓకే అండి, అది ఏ క్యారెక్టర్ అని పక్కన పెట్టండి, బట్ స్పేసెస్ అనేవి ఒక రిమూవ్ చేస్తుందండి, ట్రైలింగ్ అండ్ లీడింగ్. దానికి మనం ఏం వాడతాం అండి, స్ట్రిప్ వాడతాం. మరి వాట్ అబౌట్ ఎల్ స్ట్రిప్, ఆర్ అన్నాం ఇక్కడ, సో ఆర్ స్ట్రిప్. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్పేసెస్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 మాత్రమే రిమూవ్ అవుతాయి. సో ఓకే అండి, 17 లో 4 తీసేస్తే 13 అండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఆర్ స్ట్రిప్ అంటున్నాం అండి. ఇప్పుడు ఎంత వస్తుందండి, లెంగ్త్ 13 వస్తుందండి. ఓకేనండి, ఆర్ స్ట్రిప్ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే స్పేసెస్ ని రిమూవ్ చేస్తుందండి. అదే ఎల్ స్ట్రిప్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే రిమూవ్ చేస్తుందండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, సో 1 2 3 4, ఇటు కూడా 4 ఉన్నాయి, అంటే 13 వస్తుంది. నేను ఒకటి ఎక్స్ట్రా పెంచుతున్నానండి. ఓకేనా,
ఇక్కడ ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా పెంచుతున్నానండి. అంటే 20లోంచి 5 తీసేస్తే ఎంత అండి? 15. 1 2 3 4 5 15. ఓకేనా? సారీ, ఏమన్నా 18 కదా. మొత్తం ఎంత అండి? 18. మొత్తం స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అండి? 18. 18లోంచి ఏంటండి? 1 2 3 4 5 స్పేసెస్. ఎల్ అంటే ఇది కదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా. ఇందాడ అటు ఇటు లెంగ్త్ సేమ్ గా ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది కదండి. ఓకేనా? సో 1 ఒకటి ఎక్స్ట్రా పెట్టానండి. 18లోంచి 5 తీసేస్తాను, 13. సారీ. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటండి? ఇది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే అండి ఇదండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇందాక రెండు సైడ్ అయినా ఉందండి, ఈక్వల్ స్పేస్ ఉందండి, కాబట్టి మనకి కన్ఫ్యూజ్ ఇది అనేసుకున్నాం. ఓకేనా? ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఎల్ స్ట్రిప్ ఈ యొక్క స్పేసెస్ రిమూవ్ చేస్తుందండి. సారీ. తర్వాత రీప్లేస్ అండి. ఒకవేళ మనం ఏంటండి, ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో కొన్ని వర్డ్స్ కానీ లేదా కొన్ని లెటర్స్ కానీ మనం రీప్లేస్ చేయాల్సి వస్తాయి. ఓకే అండి? రీప్లేస్ ఓల్డ్ న్యూ క్యారెక్టర్. ఓకే అండి? సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఈ స్ట్రింగ్ ఉంది. ఓకే అండి? సో ఇన్ కేస్ ఒకవేళ ఇలా ఉందనుకుందాం, నేను ఏమంటున్నానండి, రీప్లేస్ అంటున్నానండి. ఓకేనా? y = x డాట్ రీప్లేస్ ఆఫ్ ఫస్ట్ ఓల్డ్ క్యారెక్టర్ లోవర్ కేస్ ఏని నేను అప్పర్ కేస్ ఏ కింద మారుద్దామని చూస్తున్నానండి. అప్పర్ కేస్ ఏ కింద మారుద్దామని చూస్తున్నానండి. వై. ఓకే, ఇక్కడ ఏమంటున్నామండి, న్యూ స్ట్రింగ్. ఓకేనండి? సో చూడండి ఏమైందండి, కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓల్డ్ క్యారెక్టర్తో న్యూ క్యారెక్టర్ రీప్లేస్ అవుతుందండి. ఇన్ కేసు ఇటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అటువంటిప్పుడు మనం ఏం వాడతామండి, ఈ మెథడ్ యూజ్ చేస్తాం, రీప్లేస్ చేయండి. లేకపోతే సో ఏనే రీప్లేస్ చేయాలని రూల్ ఏం లేదండి. ఓకేనా? నేను ఏంటంటే ఇక్కడ ఇలా రీప్లేస్ చేయమంటున్నాను, చేసుకోండి. ఓకేనా? అంటే ఒక క్యారెక్టర్ చేయాలని రూల్ ఏం లేదు, స్ట్రింగ్ కదా, మీరు ఎంత నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎంత నేర్చుకోవచ్చు అండి. దట్స్ ఇట్. ఓకే, ఇవి నార్మల్గా ఇక్కడికి మనం డిస్కస్ చేసిన మెథడ్స్ అండి. ఇంకా మనకి ఓకేనా, ఫార్మాట్ మెథడ్. ఓకే అండి? ఫార్మాట్ మెథడ్. ఓకే అండి? జాయిన్ మెథడ్ అండ్ స్ప్లిట్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ అండి ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్స్ అండి. ఫార్మాట్ పక్కన పెట్టండి, ఫార్మాట్ కూడా యూజ్ చేస్తాం అనుకోండి. మనం ఒకవేళ స్ట్రింగ్ ని మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే గో ఫర్ ఫార్మాట్ అండి. అది పక్కన పెడితే ఈ రెండు ఎక్కువ వాడతాం అండి, జాయిన్ అండ్ స్ప్లిట్. ఓకే అండి? మనకి స్ట్రింగ్స్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు అండి. స్ట్రింగ్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు అండి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. వీ హ్యావ్ టు యూస్ స్ప్లిట్ అండి. మనకి లిస్ట్ లో ఆల్రెడీ స్ట్రింగ్స్ ఉన్నాయి, దాన్ని ఒక స్ట్రింగ్ కింద మార్చాలి. లిస్ట్ లో నాకు గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయండి, మన లిస్ట్ డేటా టైప్ ఉంది, లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ నేను ఏంటండి ఒక స్ట్రింగ్ కింద మార్చాలి. అంటే ఏంటండి, మనం ఏంటంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ లో మనం ఏంటంటే జాయిన్, స్ప్లిట్ ఎక్కువ వాడతామండి. ఓకేనండి? సో అదండి, ఇక్కడికి యాక్చువల్గా అయితే నార్మల్ మెథడ్స్ అయిపోయినాయండి. ఓకేనా? ఈ 3 మెథడ్స్ నెక్స్ట్ చెప్తుందాం అండి. ఓకే అండి? ఎందుకంటే ఇవి కామన్ గా ఎక్కువ వాడుతూ ఉంటామండి. స్ట్రింగ్ ఆపరేషన్స్ లో జాయిన్, స్ప్లిట్ వాడతాం. నార్మల్గా ఏంటంటే ఫార్మాట్ లో మనకు కావాల్సిన విధంగా స్ట్రింగ్ ని ఫార్మాట్ చేసుకోవడానికి ఫార్మాట్ వాడతామండి, కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. అది ఓకే అండి.